డిబేట్ ఆగస్టు 28న చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది అతిపెద్ద చంద్రగ్రహణం. మన దేశంలో కనిపించకపోయినప్పటికీ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో సందడి చేయనుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ గ్రహణం విశేషంగా కనిపించనుంది. మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఆ దేశాలపై ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అమెరికా, కెనడాలపై ఎలా ఉండబోతుంది? ట్రంప్పై దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? ట్రంప్కి అరిష్టం అని కొంతమంది జ్యోతిషులు చెప్తున్నారు. ఆ వాదనలో నిజమెంత? ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు 30 ఏళ్లకు పైగా విశేషమైన అనుభవం ఉన్న కళానిధి రాంబాబు గారు మనతో ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. మీరు ప్రముఖ జ్యోతిషులు. మీరు ఇప్పటివరకు చేసిన ఎన్నో ప్రిడిక్షన్స్ నిజమయ్యాయి. యుద్ధంపై చెప్పినవి, అలాగే 5 రాష్ట్రాల మీద మీరు చేసిన విశ్లేషణ అన్నీ నిజమయ్యాయి. ఈ సందర్భంగా ట్రంప్ పై చంద్రగ్రహణ ప్రభావం మీద మనం చర్చించుకున్నాం. ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి? ఏ దేశాల్లో కనపడనుంది? ప్రేక్షకులకు నమస్కారం. ఈ చంద్రగ్రహణం ఈ నెల 28వ తారీఖు నాడు ఈ చంద్రగ్రహణం ఉంది. కానీ ఈ చంద్రగ్రహణం ఖండగ్రాస చంద్రగ్రహణం అంటారు. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడ కనపడదు కాబట్టి మన భారతీయులు ఎలాంటి రెమెడియల్ మెజర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు యూరప్ దేశాల్లో దీని ప్రభావం చాలా వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అమెరికా దేశంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం వలన అమెరికాకి ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే, ముందు మనం అమెరికా జాతకాన్ని తీసుకోవాలి. అమెరికా యుఎస్ఏ 4/7/1776 ఈ చంద్రగ్రహణము వాళ్ళకి వాషింగ్టన్ డీసీలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆ టైంలో ఈ వాళ్ళ జన్మ నక్షత్రం ధనిష్ట నక్షత్రం 3వ పాదం. ఆ రోజు అప్పుడు 1776లో కుంభరాశిలోకి వస్తుంది ధనిష్ట నక్షత్రం. ప్రస్తుతం ఈ చంద్రగ్రహణం కూడా కుంభరాశిలోనే జరుగుతోంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికాకి ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఈ రాహు మహాదశ ఇంకా చాలా కాలం అమెరికాకు ఉంది. ప్రస్తుతం రాహు మహాదశలో శుక్రుడి అంతర్దశ నడుస్తోంది. కాబట్టి ఈ దశలో ఈ చంద్రగ్రహణం ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ఉంటాయి. తుఫాన్లు రావటం, అగ్ని ప్రమాదాలు, అట్లాగే ఈ ఆర్థిక సంక్షోభం అనేది అసలే అమెరికా ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. ఈ చంద్రగ్రహణం వలన వచ్చే 6 మాసాలు కూడా ఆర్థికంగా ఇంకా సర్వనాశనం అయిపోతుంది అమెరికా. ముఖ్యంగా చాలామంది ఈ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా చాలా మటుకు ఉంది. దీనికి కారణం ఏంటంటే, ప్రస్తుతం ఈ అమెరికాకి ఈ నడుస్తున్న మహర్దశ రాహు ధనుర్లగ్నమై 8వ స్థానంలో ఈ రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రాహు మహర్దశ వచ్చినప్పటి నుంచి అమెరికా చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. అనుకోని విధంగా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యి, అసలు అమెరికాకి ఏమాత్రం సంబంధం లేదు, యుద్ధంలోకి ఎంటర్ అయ్యి ఇరాన్తో యుద్ధంలోకి దిగి కొన్ని వేల కోట్లు నష్టపోయింది. దానికి కారణం ఏంటంటే, ఈ ప్రస్తుతం అమెరికా జరుగుతున్న ఈ రాహు మహర్దశ దానికి మెయిన్ కారణం. ఎందుకంటే ఏ గ్రహం కూడా జన్మలగ్నం నుంచి 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు 3 క్రిటికల్ దుస్థానాస్ అన్నారు పరాశర మహర్షి. 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట కానీ గ్రహాలు ఉండి ఆ దశలు వచ్చినప్పుడు, ఆ దశల్లో ఆ దేశం కానీ, ఆ వ్యక్తిగతమైన ఒక మనిషి కానీ చాలా నీచ నికృష్టమైన కష్టాలు అనుభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అమెరికాకి ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా వాళ్ళకి ఏలినాటి శని నడుస్తోంది. ఇప్పుడు కూడా వాళ్ళకి శని వక్రంలో ఉన్నాడు.
ఈ శని వక్రం డిసెంబర్ దాకా ఉంటుంది. అంటే ద్వితీయ స్థానం నుంచి మళ్ళీ జన్మరాశి వైపు ఆయన దృష్టి ఉంది కాబట్టి వచ్చే డిసెంబర్ దాకా కూడా చాలా కష్టాలు ఈ అమెరికా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.